నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. అసలు రూపం దాల్చిన అశోక్ బాబు హైకోర్టు ఉత్తర్వులకు ముందే షాకు. చింత సచ్చిన చింతించని మంత్రం, క్యాంప్ ఆఫీస్లో తెలంగాణకు యంత్రం. తప్పు చేస్తుంటే చూడడం తప్పే, నయా హరిశ్చంద్రుల నయా సూత్రం. జగన్ బాబుకు జైలు మోక్షమట, ఇడుపుల చెల్లెకు ధర్మ సందేశం. సీమాంధ్ర జనంపై మూడో బాణం, జేపీ సార్ నోటి నుంచి డిఫరెంట్ కోణం. ఆత్మగౌరవం అంటే మీలా ఎంత మందికి తెలుసో చేతులు లేవట్టుర్రి. ఎవరికి తెలియదా? అయ్యే, మీకే కాదు నాకే తెలియదు. ఆత్మగౌరవం అంటే ఏంది, ఎట్లుంటది తెలియదు నాకు కూడా. ఆత్మగౌరవానికి అసలైన అర్థం తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తే మన రథయాత్ర రాజావారు చంద్రబాబు, బస్సు యాత్ర ఉత్తమ నటి షర్మిల గారు, సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్ మహాశయుల మాటలి నుండి ఆత్మగౌరవం అంటే ఏందో ఎరకైతుంది. ఇంత కంటే డీటెయిల్స్ నా తనలేవు. చంద్రబాబు సార్లా కూడా ఒక కమేడియన్ దాక్కున్నాడంటే ఎవరన్నా నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. అంత దాకెందుకు కానీ ఆయననే ఎప్పుడూ ఒకసారి అమాస పున్నానికి నవ్వుతాడని ఇరికే. కానీ బస్సు యాత్ర చూస్తున్నారా మీరు? అరే తక్కువ తమాషా చేస్తున్నాడా పబ్లిక్తోని. మాట్లాడుకుంటా ఒక్కొక్క మాటకి ఇంకొక మాట లంకె పెట్టుకుంటా గంటల కొద్ది జనాన్ని నవ్విచ్చి యాత్ర మొత్తం కామెడీ పో. ముందుగా ఎట్లా సురువు చేసిండో చూడుండ్రి. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే కనపడొస్తున్నాయి. వందల వేల సెల్ ఫోన్లు మొత్తం మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు. తమలో ఆ సెల్ ఫోన్ కూడా రావడానికి నేనే కారణం. ఇప్పుడు మీరు ఎంత బాగా వాడుతున్నారంటే ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి ఇంటికి మాట్లాడతారు, ఒకటి బయట వాళ్ళతో మాట్లాడతారు, రహస్యంగా సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, మన్మోహన్ సింగ్ అని చూస్తే మీకేమనిపిస్తుంది తమ్ముళ్ళు? రోబో కాదు, మీకు ఒకటి ఉంది, రజనీకాంత్ రోబో, చాలా ఎఫెక్టివ్ రోబో, మర్చిపోవద్దండి. నేను దీపం పెట్టి వంట గ్యాస్ ఇస్తే పిలిచి వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే దీపాన్ని ఆర్పేశారు ఈ దుర్మార్గులు. దొంగల మాట నమ్మితిరి, ఊరికే ఇస్తా అంటే నమ్మితిరి, మోసపోతురే కాదు, కష్టాల పడిపోతురి. నేను చెప్తే మీరు వెళ్ళలేరు. ప్రజారాజ్యం తమ్ముళ్ళు నమ్మద్దండి. ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుంది. మనకి ఇబ్బందులు వస్తాయంటే నమ్మకుండా ఓట్లేస్త్రీ, కష్టాలు కొని తెచ్చుకుంటుంది. నాకు ఒక డౌట్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలా. మీ జోబీలు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా పిక్ పాకెట్ కొట్టాడు వస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. బీ కేర్ఫుల్. ఇప్పుడేమంటారు, ఆయన ఆరోగ్యం పోయింది, నెల రోజులు ఇంటి భోజనం తప్ప వేరే భోజనం తినకూడదు, రేపు ఎల్లుండి చెప్తారు. ఇక్కడ జైల్లో ఉంటే దోమలు కరుస్తాయి, ఇంటికే తీసుకుపోవాలి, ఇంటికి పంపించండి. ముఖ్యమంత్రి లీకుల వీరుడు, ఎప్పుడు చూసినా లీకులు పెడతా ఉంటాడు. నేను అది చేస్తా ఇది చేస్తా, అసలు సరుకు లేదు దీనికి. ఇంట్లో కూర్చొని లీకులు ఇచ్చుకుంటా కూర్చుంటాడు. ఏంటమ్మలో హుషారు ఎక్కువైంది. ఆ బొత్సను చూస్తే ఉత్సవ విగ్రహం. ఆ బొత్స ఏమీ లేదు, కుంభకోణాలమయ్యం ఆయన జీవితం. ఆయన ఒక మహానాయకుడు. పొడుగు ఉంటాడు, లిక్కర్ సిండికేట్, లిక్కర్ డాన్. వాల్మీకి రామాయణం రాశాడు, ఇంకో పక్క వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. జ్ఞాపకంగా పెద్దలు తెలుగు రాయాలి. కాంగ్రెస్ మరణ శాసనం, SMS ప్రారంభించండి. సోషల్ నెట్వర్క్ ఉంది, ఫేస్బుక్ ఉన్నాయి, ప్రారంభించండి. ప్రతి ఒక్క యువత ఒక బొబ్బిలి పులి కావాలి, ఒక కొండవీటి సింహం కావాలి. నేను ఈ వయసులో బ్రహ్మాండంగా ముందుకు పోతూ రాత్రింబగళ్ళు మీకోసం ఉద్యమిస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు, ఏ సమస్య లేదు, మా ఇంట్లో కూడా నాకు బాధలు లేవు.
నా బాధ, నా ఆవేదన ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం. కొండ రాజు దగ్గరికి రానప్పుడు ఏం చేస్తాడు? రాజే కొండ దగ్గరికి పోతాడు కదా. అట్లనే చంద్రబాబు సార్ ఎన్ని మీటింగులు పెట్టి ఎంత మొత్తుకున్నా పబ్లిక్ మాత్రం సార్ బోధన చెవికెక్కించుకోలేకపోయిర్రు. ఏంది ఇంత చెప్పినా పబ్లిక్ ఇంటలేరైందని అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి సారే మారిండు. పబ్లిక్ ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లనే చెప్తున్నాడు. మొత్తానికి ఆయన చరిత్రలో మాట్లాడని తిరిగి మాట్లాడుతున్నాడు బస్సు యాత్రల. గమ్మత్ చేస్తున్నాడు. ఇంకా పాలు వెండేటప్పుడు ఒకసారి బర్రె తన్నిందే అనుకో, ఏం చేస్తాం? రేపటి నుంచి జాగ్రత్తగా వెండుతాం. బకెట్ దూరంగా పెట్టి గట్టిగా కట్టేసినాకనే పాలు వెండుతాం కదా. మరి ఒకసారు 30 మాళ్ళు తన్నిండు ఎనుకొచ్చేటోళ్ళను. అప్పుడు కన్నా జాగ్రత్త పడాలి కదా ఆ ఎనుకొచ్చేటోళ్ళు. అది మర్చిపోయి మళ్ళా మా ముద్దుల సారు తన్నినా మాకేం కాదు, తాకినా మాకేం కాదు అని మళ్ళా ఆయన సోపతే పోతున్నారు. ఎవరు అని మాత్రం అడగకుండ్రి, ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. మారరిగా వీళ్ళు మారంటే మారరు. నేను సీమాంధ్ర ముఖ్యమంత్రినని 130 మాటలు బయట పెట్టుకున్నాడు అక్కడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారు. అయినా తెలంగాణ మంత్రయ్యలు మంత్రమ్మలు ఇంటలేరు, పోయి ఆయన ఇంట్లో పడ్డారు. నేను మీ మనిషిని కాదని మీటింగ్ పెట్టి చెప్పినా తెలంగాణ జనానికి అర్థమైంది, కానీ వాళ్ళ ఓట్లతోని గెలిచి కుర్చీలలో కూర్చున్న మంత్రులకు మాత్రం అర్థమైతలేదు. రాండ్రి ఛాయ తాగి నాష్ట చేసి పోదురని పిలువంగానే పాయింట్లేగా చెప్పుకుంటూ ఉరికిండ్రు క్యాంప్ ఆఫీసులకు. అయ్యా తెలంగాణ మంత్రులారా, తెలంగాణ మంత్రమ్మలారా, మిమ్మలను మెడలు పట్టి క్యాంప్ ఆఫీసులకేని బయటికి ఇసిరేస్తట్టు మాట్లాడే ఇదివరకు ఆయన. మళ్ళా ఆయన సోపతి ఎందుకు పోయినరని అడుగుతున్నారు జనం. ఇక డీకే అరుణమ్మ అయితే అదే ముఖ్యమంత్రి అనబడే నల్లారి వారితోనే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పాస్ చేపియాలని గొంతమ్మ కోరిక కోరుతున్నది అరుణక్క. తెలంగాణ పైన మరి హోంశాఖ ప్రవేశపెట్టినటువంటి నోటు తొందరగా మరి అసెంబ్లీకి కూడా వచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ సహచర మంత్రులు కానీ అందరూ కూడా ఈ యొక్క బిల్లుని మరి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి తీర్మానాన్ని మరి చేసి పంపే విధంగా అందరూ సహకరించాలని చెప్పి మనల్ని మేము కోరుతా ఉన్నాం. నీ కోరికల తప్పులేదక్క, అధిష్టానం వల్ల మాటనే చెవుల అగ్గిపుల్ల పెట్టి తూడ్చి అవతల పడేసినట్టు చేసిండు. మీరు ఏ తోటలో ఉంకాయాలని మీ మాట వింటాడనుకున్నారు? చేస్తాడా ఆయన తెలంగాణ మీద తీర్మానం? ఈ జన్మలు అయ్యే పనేనా అది? ఏంది మరి మీ తమాషా అంటున్నారు జనం. ఇంకేమున్నది బెల్లంగడ్డ గడికి క్యాంప్ ఆఫీస్ది కూర్పుతారు. అదే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని నేను రాష్ట్రం విడిపోకుండా మహాశండి యాగం చేస్తున్నానని చెప్పే మళ్ళీ మీరు అదే ధర్మపీఠానికి పోతారు. ఎందుకు పోయినట్టు? పాపిరాజుకు నచ్చజెప్పే తందుకు పోయినరా, లేకపోతే ఆయన నచ్చజెప్తే ఈయన తందుకు పోయినరా? ఏందని డౌట్ పడుతున్నారు జనం. ఇన్నేళ్ళకెళ్ళి కొట్లాడి 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 జనం తెలంగాణ సాధించుకుంటే సంకలెగరేసుకుంటా సక్కని మనిషి తానికే పోయినరు. శిశి మీ పాడుగాను. ఇంకెప్పుడు చేస్తారు తెలంగాణ సేవ? ఇంకా బయటోళ్ళ పంచాలనే బతకాలని చూస్తున్నారేంది అని తిట్టుకుంటున్నారు జనం. ఆ జానారెడ్డి దామోదర్ రాజనరసింహ సార్లకు మేల్కొల్పోయినట్టు మీకెందుకు అయితలేదు? ముఖ్యమంత్రి సార్ తోకకు తెలంగాణ గుండ్రాయి కడితే చక్కగా అవుతుందా? అది సీమాంధ్ర వంకరణ అని ఎందుకు గుర్తుపడతలేరు? ఆ శుక్రాచార్యుల వారిని ఇడిచిపెడితే మీ కిరీటం ఏమైనా కింద పడుతుందా? బానిస బతుకు నుంచి బయటపడతామన్న భయమా? తెలంగాణ మీద ఓ దిక్కు దండయాత్ర చేస్తున్న మనిషి దగ్గరికి పోయి మీరు సాధించేది ఏమున్నదో కానీ 4.5 కోట్ల తెలంగాణ జనం ఇజ్జత్ మాత్రం తీస్తున్నట్టు చేసిండ్రని గరం అవుతున్నారు పబ్లిక్. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పుండ్రి. మీరు ఎట్లయినా సమాధానం చెప్పారు కానీ సార్ వారు ఢిల్లీకి హైదరాబాద్కు తిరిగి తిరిగి తెలంగాణకు సమాధి కట్టే మహాకార్యం చేసి అలసిపోవచ్చు. కాళ్ళు పట్టే కార్యక్రమం ఏదన్నా ఉంటే వంతుల వారిగా ముగించుకోనరని జనం సలహా ఇస్తున్నారు. ట్రై చేయరు మరి. ఇది వెనకటికి ఒక కథ ఉండే, ఎరకనేనా మీకు? అదే అయ్యవారు హరికథ చెప్పుకుంటా కూరలు అసలు ఉల్లిగడ్డ ఇయ్యనే వేయొద్దు అని అన్నాడట. అది ఆలింటి మనిషి అయ్యిని ఆయన తినే దాంట్లో ఉల్లిగడ్డ వేయకుండా వండిందట. అయ్యో పిచ్చిదానా, నేను చెప్పింది పబ్లిక్కు తినొద్దని కానీ మనం తినొద్దని కాదు అని అంటాడంట. ఇప్పుడు ఒక మనిషి కూడా ఆ అయ్యగారి లెక్కనే తయారైండు. ఆయన చెప్పే నీతులన్నీ బయటోళ్ళకే కానీ ఆయన పాటించేటందుకైతే కాదంట. అయ్యవారి ముచ్చట్లకు అశోక్ బాబు గారి ముచ్చట్లకు సరిగ్గా సరిపోయింది. కావాలంటే పోల్చి చూసుకోండి. ఇన్నారా అశోక్ బాబు సార్ అసలు ముచ్చట? మొన్న హైదరాబాద్లో సభ పెట్టుకునే తందుకు ఏం చేసిండు? హైకోర్టుకు పోయి పర్మిషన్లు సంపాదించలే. తెలంగాణ వాళ్ళు అడ్డుకుంటామని చెప్తే
చట్టాలతో రక్షణ పొందలే. మాకు చట్టం ఉంది, న్యాయం ఉందని సభ పెట్టుకునే కదా. సరే, మరి ఇప్పుడు సమ్మె చేస్తున్నాడు కదా సమైక్యాంధ్ర కోసం. ఇప్పుడు ఏమంటున్నాడో ఈనుండ్రి. చెప్పు అశోకం, చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. తీర్పు ఎలా ఉన్నప్పటికీ మేము ఏదైతే ఈ సమ్మెను ప్రారంభించామో ఆ సమ్మెను మరి కొనసాగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సభలు పెట్టుకొని తెలంగాణలతో కొట్లాటకు దిగేందుకేమో కోర్టులు చట్టాలు కావాలి. అదే హైకోర్టు బాబు మీరు సమ్మె చేసుడు చట్ట విరుద్ధం కాబట్టి మీరు సమ్మె చేయొద్దు, ప్రజలకు అక్కెరొచ్చే పని చేయాలి, కానీ ఇట్లా పనిపాట లేకుండా కూర్చుంటామంటే కుదరదని హైకోర్టు చెప్పక ముందుకే హైకోర్టుతో మాకేంది, మాకు ఆ లెవెల్ చెప్పేటందుకు మేము సమ్మె చేసి తీరుతాం అని సంకలెగరేస్తుండు. ఇట్లున్నది ఈ ఒరిజినల్ అశోక్ బాబు గారి రూపం. సరే సార్, మీకు కోర్టులు చట్టాలంటే లెక్కలేదు, ఓన్లీ మీ జేఏసీ కన్వీనర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటే వేదం అనుకుందాం. మళ్ళేదో మాట్లాడినవేంది? మరి ఇప్పుడు హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా మేము ముందుకెళ్తాం అంటారు, అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి యోచన అవసరమైతే వెళ్ళాల్సి వస్తుంది. మరి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మళ్ళొక మాట చెప్పినవేంది? చట్టాలను న్యాయాలను పట్టించుకోనని మళ్ళా సుప్రీంకోర్టు పోవుడెందుకు? అంటే నీ తాటి మాట ఎటు తిరిగి మాట్లాడినా ఓకే, కానీ అదే తెలంగాణ ఉద్యోగులు మాట్లాడితే పద్ధతి కాదా? సరే అది పోని, ఇదేంది మరి? మొన్న తమరు పెట్టుకున్న సభకు ఎవరు కావాలి కాసిండ్రు? పోలీసు వాళ్ళే కదా. మరి అదే పోలీసు వాళ్ళు కొట్లాటను ఆపి లాయర్లు కలవడొద్దని అడ్డుకునుడు తప్ప? అంటే మీ మీటింగ్ అప్పుడు పోలీసులు ఎవరిని కొట్టినా ఏం కాదు, అదే తెలంగాణ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే పక్షపాతం అవుతుందా? మీకు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వద్దా? నువ్వేం లీడర్ వయ్యా సామి అంటున్నారు ప్రజలు. సార్ మేము దొంగతనం చేస్తుంటే కళ్ళు మూసుకోవాల్సింది పోయి కనుగుడ్లు తెరుచుకొని మరీ చూస్తున్నారు సార్ అని దొంగలే వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఎట్లుంటుంది? అప్పుడు పోలీసులు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? అయ్యా మీ పవిత్రమైన దోపిడీ కార్యక్రమము కళ్ళతో చూసుడు తప్పే అని అంటారా? లేకపోతే మీరు తప్పు చేసింది కాకుండా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారా అని పట్టుకుంటారా? మరి ఈడ ఇటువంటి కంప్లైంట్ ఇచ్చిన దొంగలు ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. చర్యలు ఎవరి మీద తీసుకోవాలనేది మాత్రం మీరే చెప్పుండ్రు. ఇక సత్యహరిశ్చంద్రుడు ఒక్కడే ఉండేనని ఇన్ని రోజులు విన్నాం కదా మనం. ఇప్పుడు 5 ఉన్నారు మన రాష్ట్రంలోనే. సత్యహరిశ్చంద్రునికి కూడా మైండ్ బ్లాక్ అయ్యే సత్యాలు మాట్లాడుతున్నారు. ఎవరెవరనుకున్నారు? రాసుకోండి. అనంత వెంకటరామిరెడ్డి, సాయి ప్రతాపు, కేవీపీ, లగడపాటి, ఉండవల్లి, వీళ్ళు 5 ఇప్పుడు సత్యహరిశ్చంద్రులు అన్నట్టు. ఇంతకీళ్ళు వలికింది ఏందనంటే ఏపీఎన్జీఓలు సభ పెట్టుకున్నారు కదా, దాన్ని ఆగమాగం చేసిండ్రు తెలంగాణ లీడర్లు, నడవకుండా చేయాలని చూసిండ్రని సత్యవాక్కు వలికిండ్రు. తెలంగాణ లీడర్లకు సురుకులు పెట్టుండ్రి ఇంత పెద్ద తప్పు చేసినందుకు అంటున్నారు ఈ అయ్యలు. అయ్యా హరిశ్చంద్ర మహాప్రభువులు, మీరు డిగ్గీ రాజాకు ఉత్తరం రాసిండ్రు సరే, ఏపీఎన్జీఓల సభను తెలంగాణ లీడర్లు అడ్డుకున్నారు ఓకే, మీరు చెప్పినట్టే ఏపీఎన్జీఓ సభ శాంతియుతంగా జరగలేదు ఒప్పుకుంటాం, కానీ మీ హరిశ్చంద్ర బృందంలో ఉన్న మనిషే అశోక్ బాబు గారు పెట్టిన సభను ఉద్దేశించి ప్రసంగించిండు. ఇదివరకు అది ఇనుండ్రి ముందుగాల. స్టార్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయబట్టే నిన్న ప్రధానంగా సభ ఇంత దిగ్విజయం జరిగిందంటే అది మా స్టార్ బ్యాట్స్మెన్ యొక్క ప్రతిభే. దీని అర్థమైంది మహాశైలారా, సభ సజావుగా జరిగినట్టే కదా. మరి అట్లా కాకుండా ఈ కళ్ళున్న కబోది లగడపాటి గారు చూసింది చేసింది తప్ప, మన్యం దూరనే దూరం ఉండి సభను సక్సెస్ చేసిందని చెప్పుడు తప్ప, లేకపోతే ఇప్పుడు మీరు రాసిన ఉత్తరం తప్ప. కనీసం తమరు చేస్తున్నదేంది చెప్తున్నదేంది మాకు తెలియకున్నా మీకన్నా తెలవాలనా లేదా అని అడుగుతున్నారు సార్ జనం. సభ సక్సెస్ అని బ్యానర్ ఐటంలు పెట్టిస్తిరి, తెలంగాణ వాళ్ళు ఏం చేయలేకపోయినరని తొడలు కొడితిరి, మళ్ళా ఇవాళ అడ్డుకున్నారు ఆగం చేసిండ్రని డిగ్గీ రాజుకు కంప్లైంట్ రాస్తిరి. మీది నాలికేనా మర్యాక అంటున్నారు జనం. కాకపోతే ఏంది మరి, తెలంగాణ ప్రజలు వద్దని చెప్తున్నా ఆఖరికి పెద్దన్న జానారెడ్డి కూడా చెప్పే సభ పెట్టుకోవచ్చు సజావుగా నడుపుకోవచ్చు అని. మరి ఇప్పుడు ఈ కొత్తలులేంది సార్? తెలంగాణ నేతలు మాటలు తప్పినరని కంప్లైంట్ చేస్తున్నారు కదా, మీరు అధిష్టానం మాట తప్పి పార్లమెంట్లో ఎట్లాగని చేస్తిరి? చర్యలు ఎవరి మీద తీసుకోవాలి సార్? ముందుగాల మీ మీదనే కదా అంటున్నారు మిడకాయ మీద తలకాయ ఉన్న జనమంతా. మీ ఊర్లో బోనాల పండుగ అయిపోయిందా? అయ్యో ఎప్పుడైపోయింది? సరే బతుకమ్మ అంటే ఇంకా షురువుగా కాకుండొచ్చు కదా. అయితే బోనాలు బతుకమ్మలు అన్ని తయారు చేసుకొని ఉండుండ్రి, నైవేద్యం మర్చిపోకుండ్రి.
అట్లనే శివసత్తులు కూడా ఊగనీకి తయారుగుంటుండ్రి. ఏంది రాములమ్మకి పిచ్చిలేసిందా, ఏమేమో మాట్లాడుతుంది అని అనుకునేరు. నేను ఈ చిన్న ముచ్చట చెప్తేనే మీకు ఒళ్ళంతా మండుతుందిలే, మరి ఇంకొక ఆమె నాకంటే ఎక్కువ చెప్తుంది. మరి ఆమెనేమంటారో ముందు ఆమెను అనుండ్రి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంటి మీదకి వెళ్ళి బోకపించి ఎత్తుకపోయిండన్న అనుమానంతోని పోలీసు వాళ్ళకు దొరికిండే అనుకోయేవాడన్నా. పట్టుకపోయేటప్పుడు ముఖం కనబడకుండా బట్టనో చేతిలో అడ్డం పెట్టుకుంటాడు. ఎందుకు? రేపు పొద్దుగాల టీవీలో వస్తే ఇజ్జత్ పోతుంది, నలుగురు గుర్తుపడతారని. మరి మన జగన్ బాబు ఎట్లొస్తాడు జైల్లోకేని వచ్చేటప్పుడు? లాపింగ్ బుద్ధ కూడా నవ్వలేని యాంగిల్లా నవ్వుకుంటా వినమ్రంగా విషవందనాలు చేస్తాడు. బోకపించి ఎత్తుకపోయిండని పేరున్న మనిషికి, 1,00,000 కోట్ల రూపాయల జనం సొమ్ము మింగిండన్న ఆరోపణలున్న మనిషికి ఎంత తేడా ఉన్నదో చూడుండ్రి. మనిషి పుట్టుక పుట్టినప్పుడు సిగ్గు ఎవ్వరికైనా ఇంత ఎక్కువ తక్కువ ఉంటుంది, మొత్తానికి మొత్తమే లేకుండా పోడు. కానీ జగన్ బాబు సిగ్గు మాత్రం మొత్తానికే కనిపిస్తలేదు అంటున్నారు క్యాడర్. ఈ కథ ఇట్లుంటే చెంచల్ కూడా జాతి పిత ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు లోకాన్ని ఉద్ధరించేందుకు రానే వస్తున్నాడని దయ్యాలను భయపెట్టే అనిలయ్య గారి ధర్మపత్ని చెప్తున్నది. నిజమేనా షర్మిలమ్మ? లోకనాయకుడు వస్తున్నాడా? ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఎదగాలి ఇంతకు ఇంత. బెయిల్ ఇచ్చేటోళ్ళ కంటే ముందుగానే మంచిగానే కనిపెట్టినావు కానీ ఏ తారీఖు వస్తున్నాడో కూడా చెప్తే జనాలకు మీ మైకుల బాధ ఒడిచిపోతుంది కదా. దానికి ఊరిచ్చి చెప్పబడితే అంటున్నారు. అయినా దైవదూతమ్మా అన్న అరణ్యవాసం పోయి వచ్చిండు అనుకుంటున్నావా? కాదు కదా, చెంచల్ కూడా జైల్లో ఉండి వస్తున్నట్టు. ఒకవేళ వస్తే దాన్ని మీరు అటు మలిసి ఇటు మలిసి పేదోళ్లకు రేషన్ బియ్యం ఇయ్యాలని కొట్లాడినందుకు జైల్లో పెట్టిండ్రు అన్నట్టు చెప్పబడితివి. సరే, మీ నోరు మీ ఇష్టం. ఇక ఇంటి పెద్ద మహాపత్ని విజయమ్మ గారు మళ్ళేందో అంటున్నారు. రాష్ట్రంలో 2 ప్రాంతాల జనం నడుమ ఏకాభిప్రాయం రాకముందు రాష్ట్రాన్ని ఎట్లా విడగొడతారని కన్లెర్ర చేస్తున్నది. సరేనమ్మా, ఏకాభిప్రాయం లేకుండా ఏ పని చేసినా తప్పు, మంచి మాటనే చెప్పినావు. మరి మన బుల్లబ్బాయి జగన్ బాబుకు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాళ్ళు చెప్తుంటే మీరేమో బాబుకు బెయిల్ ఇవ్వాలని కొట్లాడుతున్నారు కదా. ఆఖరికి నిన్న కూడా పిటిషన్ వేస్తిరి. మరి సిబిఐకి మీకు ఏకాభిప్రాయం వచ్చేదాకా ఊకోకపోయినావు తల్లి. కొడుకు బెయిల్కు కూడా ఏకాభిప్రాయం రావాలి కదా, మీరు చెప్పిన లెక్క ప్రకారమే అంటున్నారు పబ్లిక్. కరెక్టే కదా వాళ్ళు అడిగింది కూడా. కొడుకు బెల్లం ఎట్లయితాడు, రాష్ట్రం అల్లం ఎట్లయితుంది? ఇట్లా మాట్లాడితే పబ్లిక్కు దొరకవనుకుంటారు. అయ్యేమి ప్రజలు అన్నీ కనిపెడుతూనే ఉన్నారు. ఎవరెవరు నాటకాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మొత్తం ఎరికే పబ్లిక్కు. విజయమ్మ, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న లీడర్లు కాకుండా మనకి ఇంకో లీడర్ కూడా ఉన్నాడు, తెలుసా మీకు? చెప్పండి చూద్దాం. కాదు, ఆహా కాదు, అబ్బాబ్బబ్బబ్బబ్బా కాదు, చంద్రబాబు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాదు, అలా బాపు జయప్రకాష్ నారాయణ. అదే జేపీ సారు. మీకు గింత మతి మరిపోయింది, నాకు అర్థం కాక అడుగుతా. అరే మనిషి 4 రోజులు కనిపించకపోతే మర్చిపోతారా? తెలుగు తేజాన్ని ఎట్లా మర్చిపోతారబ్బా మీరు? ఆయనదే స్టోరీ ఇప్పుడు వస్తున్నాడు, ఆయన మీకోసమే చూడుండ్రి. పాదయాత్రలు, రథయాత్రలు, బస్సు యాత్రలతోని అలిసి సేద తీరుతున్న సామాన్య జనానికి ఇగో ఇది మళ్ళొక పిడుగా సొంటి వార్తనే. ఎందుకంటే మళ్ళా మీ తానికి ఇంకో పెద్ద మనిషి బస్సు వేసుకొని బయలుదేరేందుకు సిద్ధమైండు. ఎవరనుకుంటున్నారు? అదే మన లోక్సత్తా జేపీ సారు. అయ్యో ఇప్పటికే ఈ యాత్రలు భరిస్తలేము, ఇక ఏం చేయాలరా దేవుడా అని ఇప్పుడే అనుకోకుండ్రి. ఎందుకంటే సార్ చేస్తున్నది ఆత్మగౌరవం ఎంగిలిస్తరాకు ముచ్చట్లు చెప్పేందుకు కాదు. రాష్ట్రం ఇడిపోతే ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఎన్ని పైసలు ఎవరికి వంచాలి, ఏ కాలువ నీళ్లు ఎటు మాల్పాలి, జీతం ఏంది, జీవితం ఏందని చెప్తాడట. 14 తారీఖు నుంచి కర్నూలు జిల్లాల కాలువెట్టి 27 నాడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇడాకులు తీసుకొని మళ్ళా హైదరాబాద్కు వస్తాడన్నట్టు. సరే, యాత్ర ముచ్చట ఎట్లున్నా కానీ చంద్రబాబు షర్మిలమ్మ చేస్తున్న యాత్రలు చెప్తున్న ముచ్చట్ల కంటే ఇది జర మంచిగానే కొడుతున్నది. ఇడిపోడు విశ్వామిత్రుడు దిగొచ్చినా ఆగదన్న సంగతి ఎరుకున్నదే కానీ ఇడిపోతే ఎట్లుండాలని చెప్పేటోళ్ళు కూడా కావాలి. కాబట్టి బాబయ్యలు చెల్లెమ్మల యాత్రలకు జేపీ యాత్ర జరంత డిఫరెంటే ఉన్నది. తెలుగు తేజమని యాత్ర చేస్తున్న కుక్కటిపల్లి సారు రాష్ట్రం ఇడిపోయినా పర్వాలేదు కానీ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ ఇప్పట్లెక్కనే నిమ్మలంగా బతికేటట్టు ఏర్పాటు చేయమంటున్నాడు.
జరాని రోజులు హైదరాబాద్ ఆమ్దాని అన్ని ప్రాంతములకు వంచాలే, జీతాలు ఇయ్యొస్తుంది, లేకపోతే కార్యం నడవదు అంటున్నాడు. వెనుకబడ్డోళ్ళ పరిస్థితి ఎట్లయితే మెరుగుపడుతుందో చెప్పుమంటున్నాడు. మంచిగానే ఉందిగా ఈ ముచ్చట. తెగిపోయిన ఆత్మగౌరవానికి అతుకుల బొంత గట్టుడు కంటే ఇడిపోయిన రాష్ట్రాన్ని మల్లగల్పునరండు కంటే ఇది మంచిగా లేదు ముచ్చట. చినిగిపోయిన అంగికి ఎన్ని కుట్లు వేసినా చినిగిన అంగి అంటారు కానీ కొత్త అంగి అన్నారుగా. అట్లనే ఇడిపోయిన రాష్ట్రాన్ని కూడా ఎన్ని టాకలు వేసినా చివరికి ఎన్నడో ఒకనాడు తెగిపోతుంది. మరి ఇంత అయ్యేదానికి ఇంకా అతుకుల బొంత తయారు చేసుడు ఎందుకు? అందరిని కలిసి మెప్పించి ఒప్పించుకుంటా యాత్ర చేస్తే నలుగురు మెచ్చుకుంటారు కదా అనుకుంటున్నాడు మన సారు. అయితే జేపీ సారు, మీరు చెప్పిన ముచ్చట మంచిగానే ఉంది, కానీ చంద్రబాబు సార్ యాత్ర మొదలు పెట్టేటప్పుడు హైదరాబాద్లో ఇంట్లో కూర్చొని ఇదే ముచ్చట చెప్పిండు. కొత్త రాజధాని ఏర్పాటుకు 5 లక్షల కోట్లు కావాలి, మంచిగా తీర్చిదిద్దుకోవాలి, ముంగడి పోవాలన్నాడు. మీరు కూడా కర్నూలులో కాలు పెట్టి మాట మారుస్తారా ఏంది ఆయన లెక్క? ఇప్పుడు ఆయన ఆత్మగౌరవం అన్నట్టు మీరు ఇంకేదాన్ని ఎత్తుకుంటారా ఏంది? మరి దాన్ని నిలబెట్టుకుంటావో నిలువన చీల్చుకుంటావో నీ ఇష్టం అంటున్నారు అన్న నీ అభిమాన జనం. అసలు రూపం దాల్చిన అశోక్ బాబు హైకోర్టు ఉత్తర్వులకు ముందే షాకు. చింత సచ్చిన చింతించని మంత్రం, క్యాంప్ ఆఫీస్లో తెలంగాణకు యంత్రం. తప్పు చేస్తుంటే చూడడం తప్పే, నయా హరిశ్చంద్రుల నయా సూత్రం. జగన్ బాబుకు జైలు మోక్షమట, ఇడుపుల చెల్లెకు ధర్మ సందేశం. సీమాంధ్ర జనంపై 3వ బాణం, జేపీ సార్ నోటి నుంచి డిఫరెంట్ కోణం. అయ్యో వచ్చిండ్రా. ఇది అయిపోయింది మొత్తం అయిపోయినాయి అబ్బా వార్తలు ఇవాళకి. మీరైతే చూస్తూనే ఉండి V6 మళ్ళీ రేపు.